మన భారతదేశంలోనే ఈ దేవాలయం ప్రత్యేకంగా మేరీమాత దేవాలయం అతిపెద్ద రెండో దేవాలయం. అనేక మంది భక్తులు చూడండి, ఎంతమంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఈ రోజున ఆ కమిటీ అందరికి కూడా నేను కృతజ్ఞతలు చెప్పే కార్యక్రమంగా ఇక్కడికి వచ్చి దేవుడి ఆశీస్సుల కోసం ఇక్కడ రావడం జరిగింది. మరి దైవజనులు నాకు ప్రార్థన చేసి ఆశీస్సులు ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడున్న కమిటీ వారు కూడా నాకు కొన్ని వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కొన్ని ఇచ్చారు. దాంట్లో ప్రధానంగా బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి వచ్చే భక్తులు, ఎందుకంటే జిల్లా నుంచే కాదు ఇతర జిల్లాల నుంచి కూడా చాలామంది వస్తారు. ఆ భక్తులకు రవాణా సౌకర్యం కల్పించడానికి ఆర్టీసీతో మాట్లాడి అనుకూలమైన విధంగా ఖచ్చితంగా రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి దేవాలయానికి వచ్చి మళ్ళీ దేవాలయం నుంచి వెనక్కి వెళ్ళేటట్టుగా బస్సులు ఒకటి అడిగారు. అదేవిధంగా ఈ యొక్క భక్తులు రావడానికి వీలు ఉండే విధంగా ఈ రహదారులన్నీ కూడా ఒకసారి పరిశీలించమన్నారు. ఆ విధంగా చిన్న చిన్న సమస్యలు కూడా ఇచ్చారు. అవన్నీ కూడా ఇమ్మీడియట్గా అధికారులతో మాట్లాడి ఆ సమస్యల మీద ఒక పరిష్కార మార్గానికి మేమందరం కూడా కలిసి ప్రయత్నం చేస్తాం. ఈ దేవతకి భక్తులకు వచ్చేవాళ్ళు సకల సౌకర్యాలు కల్పించే విధంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి అవసరం ఉందో అన్ని అవసరాలు కూడా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో అవన్నీ కూడా పరిష్కరించేటట్టుగా ఈ చర్చి కూడా పెద్ద చర్చి, మంచి చర్చి నిర్మాణం జరుగుతోంది. ఆ నిర్మాణానికి కూడా ప్రభుత్వం నుంచి దాంట్లో ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చే విధంగా దానికి ఏర్పాటు చేయాలని కూడా నేను అనుకోవడం, గతంలో కూడా నేను అది ఆలోచన చేయడం జరిగింది. ఆ ఆలోచన కంపల్సరీగా దాన్ని పూర్తి చేసి ఈ కార్యక్రమాన్ని ఇవాళ ఈ దేవతని ఆశీర్వాదంగా వచ్చిన సందర్భంలో ఆ దేవత దయతో ఇవన్నీ కూడా సాధించగలననే ప్రగాఢమైన నమ్మకంతో నేను ముందుకు వెళ్తా ఉన్నాను. ఈ గుడిని ఇక్కడ వచ్చే తిరునాళ్ళ ప్రతి సంవత్సరం కూడా పెద్ద పూజ ఫిబ్రవరి 9, 10, 11లో ఇక్కడ మంచి పూజా కార్యక్రమం జరుగుద్ది. లక్షలాది మంది కూడా భక్తులు వస్తారు. వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రభుత్వం ద్వారా ప్రజాప్రతినిధిగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించడానికి నేను ముందుంటాను కూడా తెలియజేస్తున్నాను.